హైదరాబాద్ మహానగరవాసులకు అలర్ట్. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఈ గణనలో భాగంగా ప్రతి ఇంటికి ఇప్పటికే నెంబరింగ్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. కేవలం నివాస గృహాలే కాకుండా షాపింగ్ మాల్స్, హాస్టళ్లు, దేవాలయాలు ఇలా ప్రతి భవనాన్ని అధికారులు కవర్ చేయనున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఇంటికి స్వీయ గణన ఐడి తప్పనిసరి అని, అధికారులు అడిగే 33 సులభతరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, నగర అభివృద్ధికి కీలకమైన ఈ జనగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ హౌస్ గురించి ఏమేమి ఉన్నాయి ఒక డీటెయిల్స్ తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇన్ సెన్సెస్ అది మొదలైంది 11th మే నుంచి 9th జూన్. సో వీ వాంట్ కవర్ ఆల్ ద హౌస్ హోల్డ్స్, అన్ని హౌస్ హోల్డ్స్ ని కవర్ చేయడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎంటైర్ క్యూర్ రీజన్ లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ ని 11th మే నుంచి ఈ రోజు నుంచి 9th జూన్ వరకు కవర్ చేస్తాం. సో దీనికి ఎలా కవర్ చేస్తాంనా మన సర్కిల్ గా ఒక చార్జ్ గా తీసుకుంటాం. మన దగ్గర 61 సర్కిల్ ఉన్నాయి. 60 సర్కిల్ జిహెచ్ఎంసీ, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కలిపి 61 సర్కిల్ ని చార్జ్ గా తీసుకున్నాం. ఆ చార్జ్ లో ప్రతి ఒక్క సర్కిల్ని దెన్ వి క్రియేట్ సమ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్. ఒక 200 to 300 హౌస్ ఉన్న ఏరియాని ఒక హెచ్ఎల్బిగా తీసుకుంటాం. సో అదేవిధంగా మనకు టోటల్ 19,868 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ హౌస్ గురించి ఏమేమి ఉన్నాయి ఒక డీటెయిల్స్ తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్